హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో కొబ్బరి పచ్చి వెల్లుల్లి కారం రెసిపీ, అలాగే కొబ్బరి పప్పు రెసిపీని తయారు చేయడం చూపిస్తున్నాను. ఇలా 2 రకాల కొబ్బరి రెసిపీస్ని తయారు చేయడం చూపిస్తున్నాను. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలతో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ కొబ్బరి పచ్చి వెల్లుల్లి కారం రైస్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా, పులిహోరలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా కొబ్బరి చెక్కలతో తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా కొబ్బరి పచ్చి వెల్లుల్లి కారాన్ని చేయడం చూద్దాము. ఇలా 2 కొబ్బరి చెక్కలతో చేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో శనగపప్పును వేసి బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒలిచిన చిన్న సైజు వెల్లుల్లిని 1 వేసి బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన పొడిని పక్కన ఉంచి మిక్సీ జార్లో కొబ్బరి చెక్కలను కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన కొబ్బరి పొడిని పక్కన ఉంచి స్టవ్ పై ప్యాన్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి వేయించుకోవాలి. 2 కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసి వేయించి 2 రెమ్మల కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత బ్లెండ్ చేసిన వెల్లుల్లి జీలకర్ర పొడిని వేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా ఇవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ సరిపోలేదు, ఇంకొక గరిటె ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేయించి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసి వేయించి కొబ్బరి పొడిని వేసి కొబ్బరిలో చెమ్మదనం పోయే వరకు హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనం వారం 10 రోజుల పాటు బయట ఉంచినా పాడవకుండా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 2.5 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకోవాలి. మసాలా కారం వేయకండి, ఇందులో పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది. లేదు అనుకుంటే శనగపప్పుతో పాటు మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసి కాస్త వేయించి పొడి చేసి కలుపుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఇందులో సాల్ట్ సరిపోలేదు, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుతున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, కారం వేసాము కాబట్టి మాడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతేనండి, కొబ్బరి పచ్చి వెల్లుల్లి కారం రెసిపీ రెడీ. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చి వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక కొబ్బరి నిమ్మపోపు రెసిపీని తయారు చేయడం చూద్దాము. స్టవ్ పై ప్యాన్లో 2 గరిటెలు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి 2 కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇలా స్లోగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రేఖలను కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇది 2 చెక్కల కొబ్బరి పొడి అండి. ఈ కొబ్బరి పొడిని ఇందులో వేసి చెమ్మదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కొబ్బరి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చేదొస్తుంది.
నిమ్మ పులుపు వద్దు అనుకుంటే రైస్లో దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. అయితే నిమ్మరసం వేసుకుంటే కొబ్బరి పోపు చాలా బాగుంటుంది. నేను నిమ్మరసం వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో ఇంతేనండి, కొబ్బరి నిమ్మపోపు రెడీ. దీన్ని రైస్లో వేసుకుని తింటే ఏ కర్రీ అవసరం లేదు, అంత బాగుంటుంది. పూజలప్పుడు కొట్టిన కొబ్బరికాయ చెక్కలతో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.